పాపారాయుడు కేదాని వైజయంతిని చంపడానికి రెడ్ హ్యాండెడ్గా ఇంటికొచ్చి షూట్ చేయబోతుండగా ఈలోపు వైజయంతును కేదార్ తప్పించుకొని కేదార్ వెంటనే పాపారాయుడిని పట్టుకొని ఎడాపెడా కొడుతుండగా ఈలోపు నువ్వు బ్రతకద్దురా, నీలాంటి వాడు చావాలరా, అలాగే నా చెల్లిని కూడా చంపుతాండా అని పాపారాయుడు కేదార్ మీద గొడవ కొడుతూ ఉంటాడు. ఆ సమయంలో కేదార్ కింద పడేసరికి జగదాత్రి జేడీలాగా మారి ఒక్కసారిగా తన చేతికి రూమాలు చుట్టి వెంటనే ముక్కు మీద గుద్దు. ఆ గుద్దుతో ఒక్కసారిగా జగదాత్రి కాదా జేడీ అయిపోయి ఆ ముక్కు పచ్చడై ముక్కు నుంచే బ్లడ్ వెళ్తూ ఉంటుంది. ఇంకొకసారి నా భర్త మీద చెయ్యి వేసావనుకో, ముక్కుతో పాటుగా నీ తల కూడా పుచ్చలు పగిలేలా చేస్తాను బాబాయ్ గారు. బాబాయ్ గారు అంటే తండ్రితో సమానం. ఇంతలా నీకు మర్యాద ఇచ్చి చెప్తుంటే అర్థం కావట్లేదా? నువ్వు కేదార్ వాళ్ళ తల్లిని చంపావు, ఆఖరికి కేదార్ని కూడా చంపాలనుకుంటున్నావు. ఏందమ్మీ, ఏం మాట్లాడుతుండావు? ఖచ్చితంగా చంపేస్తాను. నా పరువు పోగొట్టిన ఎవరిని వదిలిపెట్టను. ఏంటి పరువు పోయేది? అయినా కావాలని చెప్పేసి ఇలా అందరినీ చంపుకుంటూ పోతే అది పరువు నిలబడుతుందా? ఇంకొకసారి నా భర్త మీద చెయ్యి వేశారనుకో, చెయ్యి విరిచేస్తాను. ఏందమ్మీ, పోలీస్ దానిలాగా తెగ కొడుతున్నావు అనేసరికి కాస్త ఇక తను పోలీసులో నుంచి జగదాత్రిగా మారిపోతుంది. ఇంకొకసారి నా భర్త మీద చెయ్యి వేసి ఈ ఇంట్లో వాళ్ళని ఎవరైనా ఏదైనా చేస్తే మర్యాద తక్కదు. వెళ్తారా లేకపోతే పోలీసులకు పట్టివలా అని చెప్పేసరికి పాపారాయుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక లోపలికి వెళ్ళిపోయాడు జగదాత్రి. వెళ్ళిపోయాడు వదిన. అసలు ఆ పాపారాయుడు ఇలా చంపడం ఏంటో అర్థం కావట్లేదు. చేసిన పాపాలు ఊరికే పోతాయా? అందుకే ఇలా అందరికీ కొడుతున్నాయి అని చెప్పేసి సుధాకర్ అంటూ ఉండగా, ఏంటి బో, ఏం పాపం చేశాం? ఏం పాపం చేశారో ఎవరికి తెలుసు? అన్ని పాపాలు మూటలు కట్టుకొని ఇప్పుడు ఈ కుటుంబానికి నిద్ర లేకుండా చేసేది మీరు. ఏం మాట్లాడుతున్నారు మావయ్య? ఇదంతా కావాలని చేసింది ఆ జగదాత్రి కేదార్ కదా. ఊరికే వాళ్ళను పక్కన వేసుకొని మాటి మాటికి వాళ్ళను టార్చర్ పెట్టినట్టు మాట్లాడకు నిషి. ఈరోజు కాపాడింది ఎవరో కాదు, ఆ జగదాత్రి కేదార్. ఇప్పుడు మీరు ఆఫీస్కి వెళ్తానని చెప్పేసి అంటున్నారు కదా, ఇక మీరు బయలుదేరండి అనేసరికి వెంటనే ఇప్పుడు ఆఫీస్కా? అబ్బో అస్సలు అద్దు, అయినా నా పానాలు పోతాయి, అమ్మో నేను రానమ్మి అని చెప్పేసి వైజయంతి అంటుంది. అదేంటమ్మా, అయినా ఈరోజు అక్క నాకు ఒక పదవి ఇస్తా అని చెప్పేసి అన్న తర్వాత ఇప్పుడు వెళ్ళొద్దంటే ఎలా? అయినా ఇప్పుడు పాపారావు మావయ్య ఏ టైంలో ఎలా వచ్చేది తెలియదురా. ఇక నీ చేతికి నేను పదవి ఇవ్వనని అనట్లేదు, కానీ ఇక్కడున్న సిచ్యువేషన్లో ఏ టైంలో మనం ఇంటి మీద అటాక్ చేసేది కూడా తెలియట్లేదు. దీన్ని పోస్ట్ పోన్ చేస్తానని చెప్పేసి వెంటనే ఇక యువరాజ్ కలలాగే కరిగిపోయేలా చేస్తుంది. ఇక మరోవైపు ఇదంతా నీ వల్లనే. ఈరోజు నా భర్త ఒక హోదాకి పోతున్నాడు అనుకుంటున్న సమయంలో ప్రతిసారి నీ వల్ల ఏదో ఒకటి జరుగుతుంది. ఏంటి నిషి, నేనేం చేశాను? ఏం చేయడమా? పాపారాయుడు వచ్చి దాన్ని చంపేస్తున్నాడని చెప్పేసి అన్నావు కదా, ఇప్పుడు దానికి కారణం ఎవరు? నువ్వు కదా. ఈ ఇంట్లో ఉండడం వల్లనే కదా ఈ రాద్దంతం అంతా జరిగింది. నీతో పాటుగా ఆ పని మనిషి. ఎవరి గురించి మాట్లాడుతున్నావు? పని మనిషి అంటే మర్యాద ఉండదు అని చెప్పేసి కేదార్ అంటాడు. రేషం పొంచుకొచ్చినప్పుడు అందుకని ఇంట్లో నుంచి ముగ్గురు కలిసి బయటికి వెళ్ళండి, దరిద్రం పోతుంది అని చెప్పేసి కోపంగా లోపలికి వెళ్తుంది. ఈలోపు ఇక జేడికి ఫోన్ వస్తుంది. ఫోన్ పట్టుకొని వెళ్ళిన తర్వాత రవీందర్ గురించి తెలుసుకుంటుంది. ఇక పోలీసులు ట్రాప్ చేసిన తర్వాత రవీందర్ ఒక చోట ఉన్నాడని చెప్పేసి రమ్య కాల్ చేసి చెప్తుంది. ఈలోపు జేడీ కేడి వాడిని ఎలాగైనా ట్రాప్ చేసి పట్టుకోవాలంటే ఏదో ఒకటి సాహసం చేయాలని ఈ విధంగా జేడీ నిర్ణయించుకొని వెంటనే జేడీ ఒక అవతారంలో వెళ్ళిపోతుంది. ఇక రవీందర్ ఒక గెస్ట్ హౌస్ దగ్గర ఉంటాడు. అది ఫోన్ ట్రాప్ ద్వారా తెలుసుకుంటారు. జేడీ కేడి రూపంలో వెళ్తే రవీందర్ తప్పించుకుంటాడని చెప్పేసి వార్డ్ బాయ్గా వెళ్తుంది. అంటే ఆ సమయంలో ఇక జగదాత్రి వార్డ్ బాయ్గా వెళ్ళిన తర్వాత, అన్న నీ గురించి పోలీసులు ఎంక్వైరీ కోసం అని వస్తే ఎలా అన్న అంటుండగా, వాళ్ళు వచ్చే సమయంలో నేను ఇక్కడ ఉంటేనే కదరా పరారవుతాను. అసలు నన్ను దొరకపట్టే ఛాన్సు ఆ పోలీసులకు అంత సులువుగా ఇవ్వను అనేసరికి ఈలోపు ఇక మీకు కొరియర్ వచ్చిందని చెప్పేసి లోపలికి వస్తుండగా, ఎవరు మీరు? కొరియరు
వచ్చింది అనే విధంగా ఇక ఇలా మార్క్స్ పెట్టుకొని జేడి మాట్లాడుతుంటుంది. సరే అని చెప్పేసి లోపలికి వచ్చిన తర్వాత ఇక జేడీని చూసి ఎవరు మీరు అని రవీంద్ర అడుగుతుండగా నేను ఇక కొరియర్ వచ్చింది సార్ వాట్ మైన్ అనేసరికి వెంటనే తన చేతికి అది ఇచ్చి పార్సల్ ఇచ్చి సంతకం పెట్టమనేసరికి వెంటనే సంతకం పెడుతుండగా ఈలోపు పోలీసులు అని చెప్పేసి తెలుసుకుంటారు. ఆ సమయంలో అన్న వచ్చింది కొరియర్ కాదన్నా పోలీసులు అనేసరికి వెంటనే ఎలా పారిపోతావు, ఇక నా చేతికి చిక్కవు కదా అని చెప్పేసి రవీందర్ రౌడీలు మొత్తం జేడి చుట్టూ ముడతారు. ఈలోపు జేడికి ఇక్కడి నుంచి రవీందర్ రెడ్ హ్యాండెడ్గా జేడి అని తెలుసుకొని అక్కడ కేడికి అర్థమైపోతుంది ఇక జేడి ప్రమాదంలో ఉంది, ఎలాగైనా కాపాడాలని చెప్పేసి వెంటనే ఇక వాళ్ళు ఇక్కడికి ఫాలో అవుతూ ఉంటారు. ఇక కేడికి చెప్తుంది రవీందర్ ఇక్కడే ఉన్నాడు కేడి, వీని పట్టుకుంటే పాటల కేసులో ఎవరున్నారో తెలిసిపోతుంది అనేసరికి వెంటనే పోలీసులు కేడి రమ్య ముగ్గురు కలిసి లోపలికి వస్తుండగా జేడీని కొడుతూ ఉంటారు. ఆ సమయంలో పోలీసులు అటాక్ చేస్తారు. కానీ ఇక్కడ రవీందర్ తప్పించుకునే ప్రయత్నం చేస్తుండగా వెంటనే తన దగ్గర ఉన్న ఇక గన్తో కాలుకి షూట్ చేస్తారు. వెంటనే రవీందర్ని అరెస్ట్ చేసి జేడీ తీసుకొని వెళ్తుంది. అసలు పటేల్ని చంపింది ఎందుకు చంపవు, నీ వెనకాల ఎవరున్నారని ఎంక్వైరీ చేస్తూ ఉంటుంది. నేను చెప్పను అంటుండగా చెప్తావా లేదా అని చెప్పేసి 3rd డిగ్రీ ఉపయోగించేసరికి పటేల్ చంపింది ఇక నేనే అని చెప్పేసి అంటుండగా నీ వెనకాల ఉండి ఎవరు చంపించారు చెప్తావా లేదా అని చెప్పేసి తలకు గన్ గురి పెడుతుంది. నా వెనకాలండి ఎవరో చంపించలేదు మేనన్ అనేసరికి ఒక్కసారిగా ఇక జేడీ షాక్ అయిపోతుంది. నీ వెనకాల ఉండి తెర వెనకాల నాటకం ఆడిస్తుంది మేననా అని అంటుండగా ఈలోపు వెంటనే మేనన్ కాల్ చేస్తాడు జేడీకి. ఎప్పుడు నేను ఏదో ఒకటి చేస్తున్నా జేడీ నువ్వు ఎప్పుడు అడ్డుపడుతూనే ఉన్నావు, కానీ ఈసారి నేను పక్కగా ప్లాన్ చేసినా మళ్ళీ నేను నీకు దొరికిపోతూనే ఉన్నా. నువ్వే ఒప్పుకుంటున్నావు కదా మేనన్, ఎప్పుడు ఈ జేడి కళ్ళు కప్పి నువ్వు ఏదో ఒకటి చేయాలనుకున్నా అది నీకు సాధ్యపడదు. వీన్ని పట్టుకొని ఈరోజు నిజాన్ని బయట పెట్టాను, అతి త్వరలో నిన్ను పట్టుకొని నిజాలన్నీ ఒక్కొక్కటి నీతోనే కక్కించేలా చేస్తుంది జేడి. అయినా వదిలిపెట్టను జేడి, నీ చావు నేను కళ్ళారా చూసేదాకా నాకు చావు అనేది ఆ దేవుడు నా తలరాత మీద రాయలేదు. ఇక వెంటనే వీన్ని లోపలేసి వీన్ని మక్కిలిరగొట్టండి అని చెప్పేసి జేడి కేడి జగదత్రిలాగా ఇంటికి వెళ్ళిపోతారు. కేసు సాల్వ్ అయిపోతుంది. ఈలోపు వెంటనే మళ్ళీ పాపారాయుడు ఎలాగైనా వైజయంతిని చంపాలని ఫిక్స్ చేసుకుంటాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత అందరూ హాల్లో కూర్చుంటారు. ఇక వైజయంతి రూమ్లోకి వెళ్తుండగా వైజయంతి డోర్ పక్కన కంగారు పడుతూ ఇక మా అన్న నన్ను చంపేలా ఉన్నాడు, నిజం చెప్తామంటే అర్థం కావట్లేదు మా అన్నకి అనే విధంగా అనుకుంటుండగా నిషి వస్తుంది. ఏంటత్తయ్యా ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదమ్మీ, ఆ శ్రీవల్లి నా కూతురన్ని నన్ను అపార్థం చేసుకొని చంపే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఎలాగైనా ఆ శ్రీవల్లి నా కూతురు కాదు, ఆ కేదర్ గారి చెల్లెసు సుహాసినికి పుట్టిందని చెప్తే అప్పుడు నా మీద చంపే ప్రయత్నం చేయడు కదమ్మీ. అవునత్తయ్య, ఎలాగైనా సరే ఈ విషయం నువ్వు చెప్పాలి అనే విధంగా అనేసరికి వెంటనే ఇక ఓ పంచే అత్తయ్య, బాబాయ్కి ఎదురు పడితే నేను చంపే అంత కోపం ఉంది కాబట్టి నువ్వు వెంటనే బాబాయ్కి ఫోన్ చేయి. అమ్మో, వాని ఫోన్ మాట వింటేనే గగ్గుమని భయంగా ఉంది, నేరుగా వెళ్తే ప్రాణం తీస్తాడత్తయ్య. ఇది కూడా నిజమే అమ్మి అని ఫోన్ కలుపుతుంది. వైజయంతి ఫోన్ చేస్తుండది. ఇక దాన్ని మాట్లాడుగా దాన్ని చంపేస్తాను అని ఫోన్ లిఫ్ట్ చేసి ఏందమ్మీ నిన్ను చంపేస్తానే, వదిలిపెట్టను. ఓ తూరు నీ చెప్పేది వినన్నా, ఏంది నువ్వు చెప్పేది? పాపం పని చేసిందే కాకుండా చెప్పడమా? ఎప్పుడైనా నువ్వు నా చేతిలో ఆ దేవుడు రాసింది, నా పరువు పోగొట్టిన నిన్ను వదిలిపెట్టను. అన్నా నీ చెప్పేది వింటావా లేదా? అసలు ఆ శ్రీవల్లి నా కూతురు కానే కాదు, సుహాసిని కూతురు అనేసరికి ఒక్కసారిగా పాపారాయుడు షాక్ అయిపోతాను. ఏమమ్మీ ఏం మాట్లాడుతున్నావు? అవునన్నా, అది నా కూతురు కాదు, ఆ సుహాసిని కూతురు. అది నిజం బయటపడితే ఇక ఏకంగా ఆస్తి చేతి నుంచి పోతుందని ఇలా గుమ్ముటగా ఊకున్నాను. అందరూ నా మీద నిందలు వేసినా కూడా గమ్మగా ఊకున్నాను. ఆఖరికి నువ్వు వచ్చి నా ప్రాణాలు తీయాలనుకుంటున్నావు. నీ చెల్లి ఏ తప్పు చేయలేదన్నా. ఈ కేదర్ గానికి తెలిస్తే ఇప్పుడు ఏకంగా ఇక ఇంటికి వారసురాలని చెప్పేసి దానికి ఆస్తి రాసిస్తారు. ఆ కేదర్ గానికి ఆ శ్రీవల్లి తన చెల్లి అని తెలియదన్నా.
అందుకే ఇలా గుమ్మగా పెట్టాను. కానీ నీ చెప్పిన మాటలు వినిపించుకోకుండా నన్ను చంపాలనుకుంటున్నావు. అవును బాబాయ్ గారు, అత్తయ్య చెప్పింది నిజమే. అసలు శ్రీవల్లి అత్తయ్య కూతురు కాదు, ఆ సుహాసిని కూతురు. ఈ విషయం ఇంట్లో వాళ్ళకి ఎవరికీ తెలియదు. కావాలని అత్తయ్య ఈ నాటకం ఆడుతుంది. అందుకనే మీకేం చెప్పాలో అర్థం కాకుండా ఇలా జరిగిపోయింది. ఆహా, ఇప్పుడు ఆ కేదర్గాడు శ్రీవల్లి సుహాసిని కూతురు కొడుకన్నమాట. వదిలిపెట్టను, ఆ శ్రీవల్లిని చంపెత్తాను. ఈరోజు అది నా చేతుల్లో సచ్చిందే అని విధంగా అంటూ ఉంటాడు.